ఏది పేపర్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంగిట్లేకి బ్లూ బ్లాక్ బ్లూ ఏదైనా బండలా బండల్ ఓ బండల్ పెద్ద సైజు కూడా ఇలా పెద్ద సైజ్ వద్దు 10-12. నమస్తే, వెల్కమ్ టు AP39 టీవీ. చేటుగాళ్ళు కాదు కేటుగాళ్ళు ఎందుకన్నానో ఈ వీడియోలో చెప్తాం. వీళ్ళు ఎలాగ అడ్డంగా దొరికిపోయారో అనే విషయం కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రస్తుతం నా చేతుల్లో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన అతి ప్రమాదకరమైన వస్తువు నా చేతుల్లో ఉంది. అది ఏంటంటే మనకు తెలిసిందల్లా న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచంలో అతి శక్తివంతమైన అనుకోవచ్చు. ఇది న్యూక్లియర్ వెపన్ కంటే శక్తివంతమైనది, అగ్ని ఈ క్షిపణుల కంటే శక్తివంతమైనది, ఇరేడియం రేడియం సోడియం కాదు, మన చేతిలో ఉన్నది వాటికంటే కూడా ప్రమాదకరమైన వస్తువు. అది ఏమిటంటారా? ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎంత విచ్చలవిడిగా ఎలా దొరికాయో మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. మనం ముందుగా అనంతపూర్లో ప్లాస్టిక్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు అని చెప్పేసి మనం ఒక వీడియో చేసాం. ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాల గురించి కూడా చెప్పడం జరిగింది. వాటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుంది, పశువులు తిని అవి ఎలా మరణిస్తున్నాయో చెప్పాము. మొత్తం పంచభూతాలు వీటి వల్ల ఎలా కాలుష్యం అవుతున్నాయి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసాం. కాలుష్యంపై అంటే మనం ఈ ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటిస్తున్నామని కూడా చెప్పాం. దీని తర్వాత మనం ఆ వీడియో తర్వాత ఒక వారం 10 రోజులు అనంతపూర్లో ప్లాస్టిక్ అమ్మకాలు కొంచెం తగ్గాయి. దాని తర్వాత మామూలుగానే మళ్ళీ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. సో మేము కూడా కావాల్సి కొంచెం టైం ఇచ్చి దాని తర్వాత రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టిద్దామనే ఉద్దేశంతో మనం వాటి జోలికి వెళ్లకుండా మనం సైలెంట్గా ఉన్నాం. సో మనం సైలెంట్ అయిపోయాం కదా, వీళ్ళు కూడా పబ్లిసిటీ కోసం మరియు ఈ యొక్క దీనికోసం అని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ యథావిధిగా విచ్చలవిడిగా అమ్ముతున్న సమయంలో మనం రెడ్ హ్యాండెడ్గా అనంతపూర్ ఓల్డ్ టౌన్ మరియు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా రైడ్ చేయడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఆ వీడియోస్ కూడా మొత్తం మీకు ప్లే చేస్తాం. ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ఈ షాపు వాళ్ళు యథావిధిగా విచ్చలవిడిగా ప్లాస్టిక్ ఏమాత్రం భయం లేకుండా మొత్తం ప్లాస్టిక్ అమ్మకాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే మొత్తం ఈ ప్లాస్టిక్ అమ్ముతున్న వాళ్ళందరూ మన రాష్ట్రం వాళ్ళు కాదు, మన తెలుగు వాళ్ళు కాదు, అంతా పక్క రాష్ట్రాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే. సో వీళ్ళకి ఏంటనంటే వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, గౌరవం అంతకు మించి ఏమాత్రం కూడా లేదు. వీళ్ళకి ఇక్కడ జరిగే బిజినెస్ నుంచి డబ్బులు కావాలి తప్పించి వీళ్ళు ప్రజల ఆరోగ్యం గురించి పర్యావరణం గురించి ఏమాత్రం చింత లేదు. ఎందుకనంటే మొత్తం మనం చూసిన చోటల్లా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇందులో లేరు. ఎవరి దగ్గర కూడా ప్లాస్టిక్ అమ్మడం లేదు. వాళ్ళు బేసిక్గా అమ్ముతున్నా వాళ్ళు మనకు దొరకలేదు, మనకు కనపడలేదు అనుకోవచ్చు. కానీ దొరికిన ప్రతి కేటుగాళ్ళు ఈ చేటుగాళ్ళే. వీళ్ళకి ఎక్కడొచ్చిందిరా మనకి ఈ చేటు అనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎక్కడ చూడండి వాళ్ళే, మొత్తం వాళ్ళే. ఏ షాప్ తీసుకున్నా వాళ్ళే. మాతాజీ జనరల్ స్టోర్, తర్వాత పూజా ట్రేడింగ్, మొత్తం వీళ్ళ పేర్లు కూడా మొత్తం ప్లాస్టిక్ మీద ఉంటుంది. ఇదిగోండి చాముండా పాలిమర్స్, తర్వాత ఇది పేరు సరిగా కనపడలేదు కానీ బట్ ఇది కూడా ఉంది. దీని వీడియో అంతా మన దగ్గర ఉందండి, డోంట్ వరీ, నో ప్రాబ్లం. తర్వాత కమల్ ప్లాస్టిక్స్, అంటే వీళ్ళకి అధికారులు అంటే భయం లేదు. ఏం చేస్తారులే, మహా అయితే 1000 రూపాయలు 500 కమిషన్లు తీసుకొని ఒక బిర్యానీ తిని బజ్జుంటారులే, వీళ్ళు ఏం పీకుతారు అంటే వీళ్ళు మొత్తం బాగా అర్థం చేసుకున్నారన్నమాట. వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేయాలి, సిస్టమ్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, అధికారులు వస్తే ఏం చేయాలి అనే దాని గురించి. ట్రేడ్ లైసెన్స్ బంద్ చేస్తాం, తర్వాత ప్లాస్టిక్ వాడకండి అని చెప్పి మున్సిపల్ వ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నా కూడా వీళ్ళకి ఏమాత్రం చింత లేదు, భయం లేదు. ఏం చేస్తారు? మీరు అనంతపూర్లో ఎక్కడికి వెళ్ళినా మీరు పండ్లు కావాలన్నా, పూలు కొనాలన్నా, ఇంకేం కొనాలన్నా మొత్తం ప్లాస్టిక్ కవర్సే. అది కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్కే. ఇవి చాలా హానికరం అని చెప్పి ఎంతోమంది అనంతపూర్లో కృషి చేస్తూనే ఉన్నారు, పర్యావరణ ప్రేమికులు.
కానీ వాటన్నిటిని కూడా వీళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా వీళ్ళ దందా వీళ్ళదే. మహాలక్ష్మి మార్కెటింగ్, రాజ్ కమల్ బటన్ హౌస్ ఇగోండి, మొత్తం ప్లాస్టిక్కే. వీళ్ళు అమ్మేదంతా ప్లాస్టిక్కే. చూడండి, మొత్తం వాడి దగ్గర అన్ని ప్లాస్టిక్ ఉంటాయి. ఇంకా ఏంటంటే వీళ్ళకి ఒక సీక్రెట్ డోర్ కూడా ఉంది. వీళ్ళు బేసిక్గా ఎవరన్నా నార్మల్గా అడిగితే అట్లా తీసి అట్లా ఇచ్చేస్తారు కదా. కొన్ని షాపుల్లో అయితే సీక్రెట్ డోర్ ఉంది. ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి వాడు ఆ ప్లాస్టిక్ కవర్లు ఇచ్చేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తున్నాడు. అది కూడా మన కెమెరాలో చిక్కింది. అది కూడా మీకు మొత్తం వీడియోస్ అన్ని ప్లే చేస్తాం. విచ్చలవిడిగా అమ్ముతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏమైపోయారు? వీళ్ళకి కనిపించడం లేదా? ఇంత ఓపెన్గా దందా జరుగుతుంది. మీరు అనుకున్నట్టు కవరే కదా అనుకోవచ్చు, కానీ ఆ కవర్ భూమిలో కరగడానికి ఎంత సమయం పడుతుంది? ఇంతవరకు చెప్పినట్టుగా పంచభూతాలు కాలుష్యం అవుతున్నాయి దీని నుంచి. అసలు అన్యం పుణ్యం ఎరగని పశువులు చచ్చిపోతున్నాయండి దీనివల్ల, ప్లాస్టిక్ వల్ల. నా కొడుకైనా ఏ రోజైనా దీని గురించి యాక్షన్ తీసుకుంటున్నారా? ఊరికే తూతు మంత్రాన్ని మనం ఈరోజు పెట్టాం కదా, ఇంకొక వారం రోజులు మళ్ళీ ప్లాస్టిక్ బంద్, వీళ్ళు షాప్ అమ్మరు. తర్వాత అధికారులు ఓకే నామకే వాస్తగా మళ్ళీ రేపు పొద్దున్నే రైడింగ్కి వెళ్తారు, మళ్ళీ 4-5 షాపుల మీద ఒక 1000 రూపాయలు 2 రూపాయలు ఫైన్లు రాస్తారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. అసలు వీళ్ళకందరికీ సప్లై చేస్తున్న అతిపెద్ద ఈ గోడౌన్, ఈ మెయిన్ సప్లయర్ ఎక్కడున్నాడు? అది కూడా మనకు తెలుసు. ఈ నెక్స్ట్ మనం చేయగలిగింది ఆ గోడౌన్ని కూడా రైడ్ చేస్తాం. ఆ గోడౌన్ కూడా రైడ్ చేసి డైరెక్ట్గా అధికారులను పట్టుకొని పోయి వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా మనం పట్టిస్తాం. ఆ విషయం కూడా మనం నెక్స్ట్ చేస్తాం. లాస్ట్ టైం కలెక్టర్ గారికి కూడా మనం విన్నపించుకున్నాం. సార్, ప్లాస్టిక్ విచ్చలవిడిగా అనంతపూర్లో అమ్మకాలు జరుగుతున్నాయి, దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్పాం. సార్ కూడా ఓకేనండి, మేము దీని గురించి చూసుకుంటాం, చర్య తీసుకుంటాం అని అన్నారు. కానీ ఆ చర్య తీసుకునే లోపే వీళ్ళు కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోతుంది అనంతపూర్లో. ఈ మన డంప్ యార్డ్కి వెళ్తే డంప్ యార్డ్లో మొత్తం 50% అంతా ప్లాస్టిక్ ఉంటుంది దాని నిండా. అది ఒకవేళ డికంపోజ్ అయిపోయి దాన్ని ఎరువుగా వాడుకునే ఆప్షన్ కూడా లేదు మన ఫార్మర్స్కి. దాన్ని ఏం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితిలో తయారు చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్లాస్టిక్ కానీ కంప్లీట్గా బంద్ అయిపోయి మనకు సెగ్రిగేషన్ ప్రాపర్గా జరిగిందని అంటే ఆ డంప్ యార్డ్ అంతా కూడా ఒక ఎరువులా కన్వర్ట్ చేసే ఆప్షన్ మనకు ఉంది. ఆ టెక్నాలజీ ఉంది మన దగ్గర, కానీ యూస్ చేసుకోలేని పరిస్థితుల్లో తయారైంది ఈ ప్లాస్టిక్ వల్ల. ఒక వ్యాపారస్తుడు ఏమంటున్నాడంటే, కాదన్నా ఈ ప్లాస్టిక్ అమ్మితే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని అంటే, ఏం కాదు సార్, వస్తే ఒక 500-1000 రూపాయలు రాసేయండి, ఫైన్ రాసేస్తే అయిపోతుంది అని అంటున్నాడు. అంటే వీళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో చూడండి ఒకసారి. వీళ్ళకి అస్సలు భయం అనేదే లేదు ఎవరికి. అధికారులు అంటే వీళ్ళకు జుజుబి. అధికారులు కూడా అదే వైఖరిలోనే ఉన్నారు. ఏమనంటే విజిలెన్స్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. మేము వెళ్ళి కలిసాం, అక్కడ కూడా కలిసాం, మున్సిపల్ ఆఫీస్లో కూడా కలిసి ఒక అధికారి ఏమంటాడంటే, అది విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి తెలియని విషయం అంటూ ఏముండదు సార్. పోలీస్ అధికారులు కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఏ ఏరియాకి తగ్గ ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కానీ యాక్షన్ తీసుకుంటే అనంతపురంలో ప్లాస్టిక్ నిర్మూలించవచ్చు, మేము కూడా సంతోషంగా రిటైర్ అయిపోవచ్చు, ఒక మంచి పని చేసాంలే అని అంటున్నారు. అంటే మీకు పోలీసు వాళ్ళు రైడ్ చేస్తే కానీ దొరకవాయి ప్లాస్టిక్, మాకే ఈజీగా దొరికాయి. మాకు ఎన్ని కేజీలు దొరికాయంటే చూడండి. ఈ ప్లాస్టిక్ కవర్లతో రేపు ఏం చేయబోతాం అనేది అదొక సస్పెన్స్. అది కూడా సస్పెన్స్, అది కూడా చేసి చూపిస్తాం. పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కావాలి, వీళ్ళకి పెద్ద ఎక్విప్మెంట్ కావాలి, వీళ్ళకి గన్నులు AK-47లు కావాలా మరి ఏంటో నాకు అర్థం కాదు. ఒక చిన్న ప్లాస్టిక్ దొరికిందంటే ఇమ్మీడియట్గా షాప్ సీజ్ చేసేసి వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ బంద్ చేసేస్తే ఇంకొక షాప్లో అనంతపూర్లో ఏ షాప్ అయినా ఓపెన్ చేస్తారా అండి? నేను ఇదే క్వశ్చన్ చేస్తున్నా అందరికీ. నా కొడుకైనా మళ్ళీ ఇట్లా ప్లాస్టిక్ అమ్మే ధైర్యం ఉందా? ట్రేడ్ లైసెన్స్ కానీ క్యాన్సిల్ చేయగలిగితే, క్యాన్సిల్ చేసే ధైర్యం అధికారులకు ఉందా? లేదా మామూలుగానే 500-1000 రూపాయలు తీసుకునే ధైర్యం ఉందా ఎవరికన్నా? ఆ షాప్ సీజ్ చేయగలిగే ఆ ధైర్యం ఉందా? ప్రజలు ఇదే ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేయలేరు కదా అండి. పర్యావరణ ప్రేమికులు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, పర్యావరణం గురించి వాళ్ళు ఏదన్నా పోరాటం చేస్తున్నారంటే దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే కాంట్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆ ఎండలో వాళ్ళు ఇవి చేయలేరు, ఇలా గట్టిగా హార్ష్గా కూడా మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళ చదువు వాళ్ళ సంస్కారం అడ్డం వస్తుంది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ చేటుగాళ్ళు ఈ కేటుగాళ్ళు ఇలా ప్లాస్టిక్ విచ్చలవేడిగా అమ్ముతున్నారు. ఇంకెన్ని ర్యాలీలు జరగాలి? ఇంకెంత రిక్వెస్ట్ చేయాలి? మనం ఏమన్నా ఒక అన్ప్రొహిబిటెడ్ ప్రోడక్ట్ని బ్యాన్ చేయమంటున్నామా? ప్రొహిబిటెడ్ ప్రోడక్ట్నే కదా, ఇల్లీగల్గా ఉన్న ప్రోడక్ట్నే కదా బ్యాన్ చేయమంటున్నాం. దాని మీద మరి ఎందుకు యాక్షన్ జరగడం లేదు? AP 39 TV ద్వారా మన SP జగదీష్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ఇలాంటి ప్లాస్టిక్ కూడా విజిలెన్స్ వాళ్ళకి తర్వాత పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలా కఠినంగా వీళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడే మన సమాజం బాగుంటుందని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ అనంతపూర్ అవుతుందని భావిస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో
మనం చూస్తూనే ఉంటాం. ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆదేశాలు ఇవ్వకపోతే వీళ్ళు పని చేయరా, ఎస్పీ గారు జగదీష్ గారు ఆదేశాలు ఇస్తేనే వీళ్ళు పనిచేస్తారా? సార్ ఇప్పుడు ఇవ్వండి సార్. ఎస్పీ జగదీష్ గారు ఆదేశాల మేరకు ప్లాస్టిక్ పై ఉక్కుపాదం, ప్లాస్టిక్ అమ్మినోడికి కాళ్ళు చేతులు విరగొడుతున్నారు అని చెప్పేసి ఇవ్వండి. ఉచ్చా పోసుకుంటారు కొడుకులు. రేపు పొద్దు నుంచి ప్లాస్టిక్ ఎక్కడన్నా కనబడితే ఒట్టు. అది మా రిక్వెస్ట్. ఈ వీడియో ద్వారా మేము ఎస్పీ జగదీష్ గారికి విన్నపించుకుంటుంది ఏమిటంటే, మీరు వీరిపైన కఠిన చర్యలు తీసుకొని పోలీస్ కేసులు బుక్ చేస్తేనే ఒక దారికి వస్తారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని సిన్సియర్గా. కలెక్టర్ గారు కూడా దీని మీద సీరియస్గా తీసుకుంటారని భావిస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క రోజైనా చాలు, ఈ ఒక్క రోజులోనే మేము ఇన్ని కేజీల ప్లాస్టిక్ సంపాదించగలిగామనంటే వాళ్ళు రోజుకి ఎన్ని వందల కేజీలు ప్లాస్టిక్ అమ్మకాలు జరుగుతున్నాయో తెలుసా? ఇన్ని వందల కేజీల ప్లాస్టిక్ భూమిలో ఇంకిపోవడానికి ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో తెలుసా? ఇంత తెలిసినా కూడా ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదంటే చాలా బాధాకరమైన విషయం. మనం ఈరోజు బాధపడాల్సింది ఏ ఇరాన్ యుద్ధమో లేకపోతే ఇంకొక యుద్ధం అవసరంలా, మనకు పాకిస్తాన్ అవసరం లేదు మన దేశాన్ని మన భూమిని నాశనం చేయడానికి. ఈ ఒక్క ప్లాస్టిక్ జాలు మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తే నాశనం అవ్వడానికి ఈ ఒక్క ప్లాస్టిక్ ముక్క చాలు. ఏ పాకిస్తాన్ వచ్చి రేపొద్దున బాంబులు వేస్తున్నా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇదొక్కటి చాలు మన దేశం సర్వనాశనం అవ్వడానికి. సో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించి మీరు డైరెక్ట్గా మీరు పోరాడాల్సిన అవసరం లేదు, మాకు సపోర్ట్ చేస్తే చాలు. ఇది ఏ పబ్లిసిటీ స్టంట్ కాదు, ఇది మన పర్యావరణ బాధ్యత, మన అందరి బాధ్యత. సో దీన్ని సీరియస్గా తీసుకొని వీలైతే మీరు మాకు ఈ వీడియోకి సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాం. నా 10 కవర్స్ 10 కవర్ ప్లాస్టిక్ హ్యాండ్ అంగిట్లేకి షాప్లేకి ఉంది కదా ఒక బండల్. ఇవి కదా నా బ్లాక్ బ్లూ బాగా కలరా ఏంటి ఇవి? ఎంత? ఓ దవై వద్దులేనా? అవి బాగుంది కలర్ నీకే అసలు ఒక్కుంటే మిగలేదు వచ్చింది. బ్లూ అన్నాయి. మామూలు 60 కదా, ఇది 15 కదా. ఇంకా వరకు పాత రావడం లేదు అప్పుడు చెప్తాను. ఈరోజు జరిగింది పాత పాత ఇంకా ఇండియా పాత ఇంకా ఇష్టం. నా 10 హ్యాండ్ కవర్స్ ఓ బండల్ ఇచ్చేసిన మళ్ళీ ఆయన అనుకోండి నేను ఎంతనా? ఫోన్పే కొట్టు. Transaction amount is 690 rupees. ఉంది కదా?
90. Repeat. Payment. Free. పది పన్నెండు కవర్లు ఏది ఓ బండల్ అంతే. ఇక్కడ మా ఫ్రెండ్ ఇది రామాలయంలో శ్రీరామ రెవెన్యూ కాలనీలో శ్రీరామాలయం ఇంకా ఎంత 70 రూపాయలు 60 కన్నా పెరుగుతామని చెప్తా లేకపోతే ఏం చెప్తా నేను ఇచ్చినా కదా మనకు 60 కూడా ఇచ్చినా కదా నేను కూడా భూమి రామాయణ శ్రీకోన రామాయణ నా 10-12 కవర్లు 10-12 హ్యాండిల్ కవర్ ఓ బండల్ బ్లాక్ కానీ నా 10-12 కవర్లేనా నా 10-12 కవర్ ఇది పేపర్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంగిట్లేకి బ్లాక్ బ్లూ ఏదైనా బండలా బండల్ ఓ బండల్ పెద్ద సైజు కూడా ఇలా పెద్ద సైజ్ వద్దు 10-12 ఉడిపోతాయి ఇంకా సరిపోతాయి